కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరం అనగానే అనేక మంది ప్రపంచవ్యాప్తంగా క్రొత్త నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. తమదైనటువంటి శైలిలో కొన్ని తీర్మానాలను వారు నిర్ణయించుకుంటూ ఉంటారు. అయితే మనుషులు అనేకమైనటువంటి నిర్ణయాలను కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క తీర్మానము మనుష్యులలో జరుగుతుంది. దేవుని యొక్క నిర్ణయము మనుష్యులలో అమలవుతుంది. పరలోకమందున్న దేవునికి ఒక చిత్తం ఉన్నది. ఈ భూమి మీద మనుషులు తమ చిత్తానుసారముగా ప్రవర్తించాలనుకుంటున్నారు, కానీ పరలోకమందున్న దేవునికి ఒక సంకల్పం ఉన్నది, ఒక చిత్తం ఉన్నది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు. నూతన సంవత్సరం అనగానే లోక సంబంధమైనటువంటి ఎన్నెన్నో క్రొత్త నిర్ణయాలను మనుషులు తీసుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యమును చదివి, దేవుని వాక్యమును గ్రహించి, దేవుని మనస్సును తెలుసుకొని ఎవరైతే తమ ఆలోచనలను దేవునికి అనుగుణంగా మలుచుకుంటారో వారి ఆలోచనలు నెరవేరతాయి, వారి తీర్మానాలు ఫలవంతంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవునికి భిన్నమైనటువంటి నిర్ణయాలను మనుషులు తీసుకుంటారో అవి చివరకు నిష్ఫలమవుతాయి. వాటి వలన మనిషి లాభాన్ని పొందలేడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ అంశము నిమిత్తము మనము చక్కగా పరిశీలనగా నేర్చుకుందాం. మనుషులు ఎన్నెన్నో నిర్ణయాలను తీసుకుంటున్నారు. వారి యొక్క నిర్ణయాలు దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనవి కాకపోతే, దేవుని చిత్తమునకు అవి సరిపోకపోతే అవన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. కనుక మనం తీసుకునేటువంటి నిర్ణయాలు దేవుని యొక్క చిత్తమునకు అనుకూలమైనవిగా ఉండేటట్టు పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం జాగ్రత్త పడాలి. ఈ సంగతిని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వాక్యం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని యొక్క హృదయం ఉంది, ఆ హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి. ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం. నూతన సంవత్సరం అనగానే 1వ తేదీ 2వ తేదీ అనగానే మనుషులకు క్రొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో, ఈ నూతన దినములలో నేను ఈ విధంగా ప్రణాళికను రచించుకోవాలి, ఈ ఆలోచనను నెరవేర్చుకోవాలి అని లోక సంబంధంగా ఎన్నెన్నో నిర్ణయాలను మనుషులు తీసుకుంటూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి మీరు పరికించి చూడండి, ఈ విషయమై ఆలోచన చేయండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఆలోచనలు అనేకములు. కోటానుకోట్ల మంది మనుషులు, వారి ఆలోచనలు అనేకములు. కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఒక నిర్ణయాన్ని అనుకున్నాడు, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తాడు. అదే స్థిరం. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మరి ఆయన తీర్మానం ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో మనుషులు గ్రహించగలుగుతున్నారా? గ్రహించాలంటే ఉన్నటువంటి ఏకైక సాధనం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో, ఆయన చిత్తం ఏ విధంగా ఉంటుందో తెలియచేయబడింది. కనుక దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏమిటో మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క తీర్మానం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన తీర్మానించాడంటే దానిని ఎదిరించడానికి ఎవరికి కూడా శక్తి లేదు, సామర్థ్యం లేదు. కనుక ఎన్నెన్నో ఆలోచనలతో దేవునికి భిన్నంగా మనుషులు వెళుతున్నప్పుడు ఆ ఆలోచనలు నెరవేరక వారు నిష్ఫలులై తిరిగి నాశన కోపమునకు జారుకుంటున్నారు. అలా కాకుండా
దేవుని యొక్క ఆలోచన ఏమిటో, దేవుని యొక్క స్థిరమైనటువంటి తీర్మానం ఏమిటో తెలుసుకోగలిగితే, ఆ ప్రకారం మనుషులు నడుచుకోగలిగితే చివరకు ఫలవంతమైనటువంటి లాభమును వారు చూస్తారు. అందుచేతనే దేవుడి మాటలను రాయించాడు. దేవుని చిత్తమును తెలుసుకోండి, దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకోండి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. అలాగే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యం. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. చూసారా? మీరెప్పుడైతే దేవుని ఆలోచనను తెలుసుకుంటున్నారో, ఎప్పుడైతే దేవుని తీర్మానం ఏ విధంగా ఉంటుందో గ్రహిస్తున్నారో, అప్పుడు మీరు చేయబోవున్నది హృదయములో యోచించుకున్నప్పుడు దేవుడు వాని నడతను స్థిరపరుస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. చూసారా? ఇవన్నీ కూడా అమూల్యమైనటువంటి మాటలు. దేవుని మహాజ్ఞానం ఇది. ఈరోజు మనుషులకు ఈ జ్ఞానం తెలియక ఇష్టానుసారంగా ఈ ఆలోచనను మనం తీసుకుందాం, ఈ నిర్ణయాన్ని మనం తీసుకుందాం, మన ఇష్టానుసారంగా మనం పోదాం అని అనుకుంటున్నారు. అది దేవుని దృష్టికి వ్యతిరేక్తమైనప్పుడు, అది దేవుని చిత్తము కానప్పుడు నీవెలా దానిని నెరవేర్చుకోగలవు? నీవెలా దానిని నెరవేర్చుకోగలవు? క్షణముండి తరువాత మాయమైపోయేటువంటి ఆవిరి వంటి బ్రతుకులు మనుషులు కలిగి ఉన్నారు. మరి ఏవేవో ప్రణాళికలు, ఏవేవో కలలు, ఏవేవో సంకల్పాలు, అందులో దేవుని యొక్క చిత్తమునకు చోటుందా అని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ నీవు దేవుని చిత్తమును అనుసరించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, నీవు దేవుని సంకల్పమునకు గౌరవమిచ్చి నీవు ఒక తీర్మానాన్ని తీసుకుంటే, దేవుడు నీ నడతను స్థిరపరుస్తాడు. దేవుడు నీ నడతను స్థిరపరుస్తాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క కనుదృష్టిలో, దేవుని యొక్క సంకల్పములో నీ బ్రతుకు ముందుకు కొనసాగుతుంది. ఆ విధంగా దేవుడు నీ నడతను స్థిరపరుస్తాడు. అంతే తప్ప దేవునికి చోటివ్వకుండా, దేవుని సంకల్పమును పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన ఎటువంటి ఉపయోగం లేదు. నరుని యొక్క హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి. ఆలోచనలు పుట్టడానికే ఉంది హృదయంలో. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో నిర్ణయాలు మన మదిలో పుడుతూ ఉంటాయి. అయితే అవన్నీ నెరవేరుతాయా? అవన్నీ నెరవేరుతాయా? లేదు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. లేదండి, నేను చాలా గొప్ప ప్లాన్ వేసేసాను, చాలా మంచి నిర్ణయాన్ని నేను తీసుకున్నాను, నాకు లాభకరమైనదని నాకు తెలుసు, నా నిర్ణయంతో దేవునికి పని లేదు, నేను ఆ నిర్ణయాన్ని సఫలీకృతం చేసుకుంటానని మీరు అనుకుంటే అది వెర్రితో కూడినటువంటి ఆలోచనే. అది ఫలవంతము కానటువంటి ఆలోచనే. పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక ఉదాహరణను మీకు చూపిస్తాను. అలా అనుకున్నటువంటి ఒకానొక వ్యక్తి ఉన్నాడు. నేనెప్పుడు ఆలోచించినా కానీ నా ఆలోచన కరెక్ట్గా ఉంటుంది, నేనెప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నా కానీ ఆ నిర్ణయం సరైనదిగా, ఇక దానిని ఎవరు కొట్టివేసేటట్టుగా ఉండదు, అది సరైనదిగా ఉంటుంది అని అనుకునేటువంటి ఒక వ్యక్తి చరిత్రలో మనకు కనిపిస్తున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని గురించి వ్రాయించాడు. ఆ వ్యక్తి ఎవరంటే అహీతోపెలు. అహీతోపెలు. ఈ అహీతోపెలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే, అతడు ఆలోచన చెప్పాడంటే ఆ ఆలోచనను నెరవేరుస్తాడు. ఆ ఆలోచనను అందరికీ అతడు చెప్పి ఆ ఆలోచనను పాటింపజేస్తాడు. అంత మంచి పేరుంది అతనికి. అయితే ఒకానొక సందర్భం వచ్చింది. దేవుడు ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నాడు, అలాగే ఆ వ్యక్తి ద్వారా ప్రపంచ మనుషులందరికీ కూడా తెలియచేయాలనుకుంటున్నాడు. ఏమనంటే, నీ ఆలోచన ఎంత గొప్పదైనను, నీ దృష్టికి, లోకము దృష్టికి నీ ఆలోచన ఎంత గొప్పదైనను, అది నా చిత్తములో లేకపోతే నేను దానిని నెరవేర్చను, నేను దానిని నెరవేర్చను, నా తీర్మానం స్థిరం అని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు.
అలా చెప్పాడు. కానీ ఆ విషయం అహీతోపెలకు నచ్చలేదు. యెహోవా తీర్మానము స్థిరము అనేటువంటి విషయం అహీతోపెలకు నచ్చలేదు. కనుక తన ఆలోచన నెరవేరకపోయేసరికి అహీతోపెలు ఏం చేసుకున్నాడో తెలుసా? ఉరివేసేసుకున్నాడు, చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసేసుకున్నాడు. అంటే ఆ గిల్టీ స్వభావం అన్నమాట. ఇప్పటి వరకు నా మాటకు ఎదురు లేదు, నా ఆలోచనకు తిరుగులేదు, ఎవరు కూడా నా యొక్క నిర్ణయాన్ని త్రిప్పికొట్టలేదు. కానీ ఇప్పుడేంటి, దేవుని యొక్క నిర్ణయం జరుగుతుంది, దేవుడు మరో విధంగా చిత్తమును జరిగిస్తున్నాడు అని చెప్పి తట్టుకోలేకపోయాడు. తనకు తానే ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఎందుకంటే అతనికి జ్ఞానం తెలియదు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అనేటువంటి విషయం అహీతోపెలకు తెలియలేదు. కనుక అతడు ఊరిపెట్టుకున్నాడు. ఒక్కసారి ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. చక్కని సందర్భాన్ని దేవుడు చరిత్రలో వ్రాయించాడు. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ఈ మాటలు చక్కగా మనం అర్థం చేసుకోవాలి. రాజైనటువంటి దావీదు పరిపాలనా కాలంలో దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద కుట్ర చేసి దావీదును రాజు హోదాలో నుండి దించేసి తాను రాజుగా పట్టాభిషేకం పొందాలనేటువంటి నిర్ణయంతో ఉన్నాడు. అయితే రాజైనటువంటి దావీదు మహాబలవంతుడు. అతని తరపున కూడా ఇశ్రాయేలీలు కొంతమంది ఉన్నారు, అలాగే సైన్యాధిపతి ఉన్నాడు, సైన్యం ఉంది. మరి వీరిని అందరినీ కూడా ఓడించడం ఎలా, రాజైనటువంటి దావీదును గద్దె దించడం ఎలా, నేను రాజుగా పట్టాభిషేకం పొందడం ఎలా అని కుమారుడైనటువంటి అబ్షాలోము అందరి దగ్గర ఆలోచన తీసుకుంటున్నాడు. అయితే అతనికి ముందుగా అహీతోపెలు దృష్టిలోనికి వచ్చాడు. ఎందుకంటే అహీతోపెలు ఎటువంటి వాడు? అహీతోపెలు ఒక ఆలోచన చెప్పాడంటే అది సరైనటువంటి ఆలోచనగా ఉంటుంది అని అప్పట్లో ప్రచారం ఉండేది. అహీతోపెలు ఏదైనా ఒక ఆలోచన చెప్పాడంటే అన్నీ ఆలోచించి చెబుతాడు, ముందు వెనక అంతా ఆలోచిస్తాడు, కనుక అహీతోపెలు చెప్పాడంటే కనుక అది కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది, ఒక నానుడు ఉంది ఆ రోజుల్లో. కనుక అబ్షాలోము అహీతోపెలు యొక్క ఆలోచన తీసుకోవటానికి మొట్టమొదట నిర్ణయించుకున్నాడు. ఒక్కసారి అహీతోపెలు యొక్క వైభవం ఎలా ఉండేదో, అహీతోపెలు యొక్క ప్రాచుర్యం ఎలా ఉండేదో పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక వాక్య భాగం ద్వారా మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వాక్యం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అహీతోపెలుకు ఉన్నటువంటి ప్రాచుర్యం ఎలాంటిది? అసలు అహీతోపెలు ఏదైనా ఒక ఆలోచన చెప్పాడంటే అది దేవుని ఆలోచనేమో అన్నట్టుగా ఉండేదట. కనుక దావీదు అయితేనివ్వండి, అబ్షాలోము అయితేనివ్వండి, వీరు ఆ విధంగానే అహీతోపెలకు ఘనతనిచ్చారు. అహీతోపెలు మాట చెప్పాడంటే అది చాలా విలువైన మాట అని అందరూ అనుకునేవారు. కానీ నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమనేటువంటి విషయం ఎందరికీ తెలుసు? ఒక్కొక్కసారి మీ ఆలోచన దేవుని యొక్క చిత్తమునకు అనుకూలమైనదైతే అది జరుగుతుంది, అది నెరవేరుతుంది. మీ ఆలోచన దేవుని యొక్క చిత్తమునకు అనుకూలమైనది కాకపోతే అది ఎంత తలచినా, ఎవరు తలచినా జరగదు. ఎందుకంటే దేవుని యొక్క తీర్మానమే స్థిరము. నిజంగా మనుషులు తాము ఆలోచించుకున్నది నెరవేర్చుకోగలము అనుకుంటే అసలు మనిషిని మనం పట్టుకోగలమండి? అసలు మనిషికి దేవుని పట్ల భయం ఉంటుందండి?
మనిషి అసలు లోబడతాడండి? లేదు. అందుచేతనే దేవుడు ఆయా సందర్భాలలో మనుషుల యొక్క ఆలోచనలను తలక్రిందులు చేస్తూ ఉంటాడు. తలక్రిందులు చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న ఆలోచనల దగ్గరే మీరు ఆగిపోకండి. గొప్ప గొప్ప ఆలోచనలు, కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆలోచనలను కూడా దేవుడు త్రిప్పికొట్టేస్తుంటాడు. వాటిని తలక్రిందు చేసేస్తూ ఉంటాడు. ఎంతో గొప్ప ప్లాన్ వేసుకుని ఒక ఉపగ్రహాన్ని రాకెట్ ద్వారా పంపిస్తారు, కానీ అది ఫెయిల్ అయిపోతే దాని కొరకు ఖర్చు చేసినటువంటి కోట్లాది రూపాయలు బూడిదలో పోసినటువంటి పన్నీరే. చంద్రమండలం వరకు వెళ్ళినా అక్కడ ఫెయిల్ అయిపోతుంది. చంద్రమండలం మీదకి ఏదైనా ఒక ఉపగ్రహాన్ని పంపించాలి అనుకున్నప్పుడు అక్కడ వరకు పంపించగలిగిన వీరు తమ లక్ష్యాన్ని అందుకోలేక అక్కడ ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని ఆలోచన, దేవుని యొక్క తీర్మానమే స్థిరమైనది, అదే ఫైనల్. దేవుని యొక్క చిత్తమునకు అది అంగీకారయోగ్యమైతే దేవుడు దానిని నెరవేరుస్తాడు. అది మనుషులను రక్షించడానికైనా, లొంగని మనిషిని శిక్షించడానికైనా దేవుని తీర్మానం మాత్రమే స్థిరం. ఇక్కడ సందర్భానికి మనం వచ్చేస్తే, దావీదును రాజుగా గద్దె దించడానికి అబ్షాలోము కుట్ర పన్నుతున్నాడు. ఒక ఆలోచన చెప్పమంటున్నాడు. మొట్టమొదట ఎవరి దగ్గర ఆలోచన తీసుకున్నాడు? బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అహీతోపెలు. అతని దగ్గర ఆలోచన తీసుకున్నాడు. అహీతోపెలు ఒక ఆలోచన ఇచ్చాడు. అహీతోపెలు ఒక ఆలోచన ఇచ్చిన తర్వాత అబ్షాలోము అంతటితో ఆగకుండా ఇంకా ఎవరైనా నాకు ఆలోచన చెబుతారా అని వెతకాడు. అదే అబ్షాలోము ఆ రోజు చేసినటువంటి తప్పు. ఇంకా ఎవరైనా నాకు ఆలోచన చెబుతారా అని వెతికినప్పుడు హోషై అనేటువంటి మరో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నేను ఇంకొక ఆలోచన చెబుతానని వచ్చాడు. ఎవరి దగ్గరికి? అబ్షాలోము దగ్గరికి. అబ్షాలోముతో హోషై మరో ఆలోచన చెప్పాడు. ఒక్కసారిగా మనం అందరం కూడా దావీదు మీద పడిపోదాం, దావీదును భయపెట్టేద్దాం, దావీదును లొంగ తీసుకుందాం, గద్దె దించేద్దాం అనేటువంటి ఆలోచన హోషై చెప్పాడు. ఈ ఆలోచన అబ్షాలోముకు నచ్చింది. అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన అబ్షాలోమునకు నచ్చలేదు. హోషై చెప్పినటువంటి ఆలోచన నచ్చింది. ఆ ఆలోచనను అబ్షాలోము అమలు చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత అబ్షాలోము చనిపోయాడు, చంపబడ్డాడు. ఆ కుట్రలో అబ్షాలోమే చివరికి చనిపోయాడు. ఎందుకు? సరైన ఆలోచనను అతడు తీసుకోలేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పరలోకమందున్న దేవుని యొక్క తీర్మానం ఒకటి ఉంది. ఆ తీర్మానం ఏంటి? అబ్షాలోము మరణించాలి, దావీదే రాజుగా ఉండాలి. దావీదు మీద అబ్షాలోము చేయాలనుకున్నటువంటి కుట్రను దేవుడు భంగపరచాలనుకున్నాడు. కనుక అబ్షాలోము అహీతోపెలు యొక్క ఆలోచన తీసుకోలేదు, హోషై యొక్క ఆలోచన తీసుకున్నాడు. అతడు భంగపడ్డాడు, అతడు మరణించాడు. ఇక ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటి? ఈరోజు మన పాఠానికి చక్కగా మనం తీసుకోవలసినటువంటి విషయం ఏంటి? అహీతోపెలు యొక్క సందర్భం. అహీతోపెలు అప్పటి వరకు చక్కని ఆలోచనలు చెప్పేవాడు. ఆ ఆలోచనలు దేవుని యొద్ద విచారణ చేస్తే దొరికేటువంటి ఆలోచనలుగా అందరికీ అనిపించేవి. దావీదుకు అలాగే అనిపించేవి, అబ్షాలోమునకు కూడా అలాగే అనిపించేవి. ఆ దినములలో చక్కని ప్రాచుర్యాన్ని పొందాడు అహీతోపెలు. కానీ అబ్షాలోము ఎప్పుడైతే తన ఆలోచన తీసుకోకుండా హోషై ఆలోచన తీసుకుని హోషై ఆలోచనను నెరవేర్చాడో అహీతోపెలకు చాలా బాధ కలిగింది. ఇప్పటి వరకు నేను ఒక ఆలోచన చెబితే దానిని నెరవేర్చని వాడు లేడు, ఆ ఆలోచన తప్పకుండా నెరవేరి తీరింది. మరి ఇప్పుడు అబ్షాలోము ఆ ఆలోచనను ఎందుకు పట్టించుకోలేదు, ఆ ఆలోచనను ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పి అహీతోపెలు చాలా కృంగుబాటులోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అహీతోపెలకు ఒక విషయం అర్థం కాలేదు. నా హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి, నేనెంతటి వాడను? భూమి మీద ఒక పురుగు వంటి వాడను దేవుని దృష్టికి. ఒక అల్పజీవిని కదా నేను. నా హృదయములో ఆలోచనలు అనేకములు పుడతాయి. అవి దేవుని చిత్తమునకు అంగీకారయోగ్యముగా లేనప్పుడు అవి నెరవేరవు అనేటువంటి జ్ఞానము అహీతోపెలకు లేదు.
కనుక అహీతోపెలు ఒక కృంగుబాటులోనికి వెళ్ళిపోయాడు. నా ఆలోచన నెరవేరలేదు, నా ఆలోచన నెరవేరలేదు, నా ఆలోచన నెరవేరలేదు అని చెప్పి ఒక కృంగుబాటులోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఏమైంది? అతడు ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఉరిపెట్టుకొని చనిపోయాడు. అంటే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠం ఎంత విలువైనదో చూడండి. అహీతోపెలు అంతటి వారికి కూడా తెలియనటువంటి దేవుని మహాజ్ఞానం ఈరోజు మన పాఠ్యాంశంలో ఉంది. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతాయి, దేవుని తీర్మానమే స్థిరమైనది. నీవు దేవుని ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటే, దేవుని సంకల్పమును అనుసరించి నీవు నడుచుకోగలిగితే దేవుడు నీ నడతను స్థిరపరుస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల సారాంశము అహీతోపెలుకు తెలియలేదు. కనుక అహీతోపెలు చివరికి ఏమైపోయాడు? ఉరిపెట్టుకుని చనిపోయాడు. చూడండి ఆ మాటలను చూడండి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వాక్యం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి. అహీతోపెలు వైభవం ఎంత గొప్పగా ఉండేది, కానీ దేవుని జ్ఞానము అతనికి అర్థం కాలేదు. నేను కేవలం మనిషిని, పరలోకమందున్న తండ్రి తన చిత్తమును నెరవేర్చ సమర్థుడు అనేటువంటి విషయం అహీతోపెలకు అర్థం కాలేదు. కనుక తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి అతడు పోయి ఉరిపెట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. చూసారా ప్రియులారా, ఈ నరుల హృదయాలలో ఎన్నెన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి, కానీ అవి దేవుని యొక్క చిత్తమునకు అనుకూలముగా లేకపోతే, దేవుడు వాటిని నెరవేర్చకూడదు అని అనుకుంటే, అవి ఎంత గొప్పవైనప్పటికీ, వారు ఎంత ప్రాచుర్యాన్ని పొందినటువంటి మనుషులైనప్పటికీ దేవుడు వాటిని రద్దు చేసేస్తాడు. అహీతోపెలు యొక్క ఆలోచన ఇక్కడ రద్దు చేయబడింది. హూషై యొక్క ఆలోచన పాటింపబడింది. అబ్షాలోము హూషై యొక్క ఆలోచనని తీసుకున్నాడు. కనుక ఎప్పుడైతే ఇలా జరిగిందో అహీతోపెలు పోయి ఉరిపెట్టుకున్నాడు. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాటను చూడండి. రాజు హృదయం కూడా ఎవరి ఆధీనంలో ఉంటుందో తెలుసా? దేవుని ఆధీనంలో ఉంటుంది. చూడండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. దేవుని చేతిలో ఉంది రాజు హృదయం కూడా. ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు తాను జరిగించాలనుకున్నది, తాను నెరవేర్చాలనుకున్నది, అది మనుష్యులను రక్షించడానికైనా మనుష్యులను శిక్షించడానికైనా సరే, లొంగని మనిషిని ఏం చేస్తాడు? దేవుడు శిక్షకు అప్పగిస్తాడు. అది దేవుని తీర్మానమే, అది దేవుని చిత్తమే. కనుక దేవుని యొక్క చిత్తమును తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. చూడండి, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. నీటి కాలువలు ఎలా ఉంటాయి? అలా ఉంటుంది. ఎందుకు ఈ పోలిక ప్రయోగింపబడిందంటే, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. నీటి కాలువను ఎలా త్రిప్పితే అది అలా వెళుతుంది. దాని మార్గాన్ని ఎలా మనము త్రిప్పితే అది అలా ప్రవహిస్తుంది. అట్టి మాదిరిగా దేవుడు కూడా రాజు హృదయాన్ని తిప్పేస్తాడు. రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉంటుంది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున తన చిత్తమును జరిగించటానికి, ఆయన చిత్తములో మనుషుల రక్షణ ఉంటుంది, ఆయన చిత్తములో మనుషుల యొక్క శిక్ష కూడా ఉంటుంది. ఆయన చిత్తములో మనుషుల రక్షణ ఉంటుంది, ఆయన చిత్తములో మనుషులను శిక్షించడం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి రాజు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు, తప్పుడు నిర్ణయాలను అమలు చేస్తూ ఉంటాడు. అంటే దానికి కారణం ఏంటన్నమాట? దేవుడు ఆ ప్రజలను శిక్షకు అప్పగిస్తున్నాడనమాట. అందుచేతనే రాజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కొన్నిసార్లు రాజు అంటే ఒక అధిపతి
చక్కని నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే ఆ మనుషుల మీద దేవుడు కృప చూపిస్తున్నాడు అన్నమాట. ఏదైనప్పటికీ దేవుని చిత్తమే స్థిరము, దేవుని తీర్మానమే స్థిరము. కనుక ఎప్పుడైనా సరే, అది క్రొత్త సంవత్సరంలో మొదటి రోజా, లేకపోతే ఇంకా ఏదైనా సందర్భమా, ఎప్పుడైనా సరే మీరు పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేరును అనేటువంటి ఆలోచనను కలిగి ఉండాలి. ఒక్కసారి యాకోబు పత్రికను చూడండి. గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరెప్పుడూ కూడా ఏ ఆలోచనను తీసుకోబోతున్నా, ఏ నిర్ణయాన్ని మీరు కలిగి ఉండాలనుకుంటున్నా ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి యాకోబు పత్రికలో వ్రాయబడింది. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రభువు చిత్తమైతే, ఎందుకంటే అల్పజీవులు మనం ఏవేవో నిర్ణయాలను తీసేసుకుంటూ, ఏవేవో ఆలోచనలు కలిగి ఉంటూ వాటిని నెరవేర్చేసుకుందామని, అవి దేవుని చిత్తములో ఉన్నాయా లేదా అని పట్టించుకోకుండా ప్రభు చిత్తంతో నాకేం పని అనేటువంటి గర్వపు మనసుతో ఉంటే అహీతోపెలు వలె భంగపాటు తప్పదు. అందుచేతనే వ్రాయబడిన మాటలను చూడండి. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి, అసలు బ్రతికుండాలి కదా. మొట్టమొదట ఏదైనా చెయ్యాలంటే ముందు బ్రతికుండాలి కదా. ఈ సంవత్సరం అంతా ఇలా చేసేద్దాం, మన టార్గెట్ ఇది, వచ్చే సంవత్సరానికి ఆ విధంగా చేసేద్దాం, మన టార్గెట్ అది అని దేవుని చిత్తములో లేనటువంటి విషయాలను మీరు ఏమైనా నిర్ణయాలుగా తీసుకుంటున్నారా, ఆలోచనలుగా కలిగి ఉంటున్నారా? అసలు మీరు బ్రతికుండాలి కదా అంటున్నాడు దేవుడు. కనుక ప్రభువు చిత్తమైతే, ఆయన చిత్తమైతేనే ఏదైనా జరుగుతుంది. దేవుని చిత్తమైతేనే ఏదైనా జరుగుతుంది. మనము జీవించి ఉండాలి కదా. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అది కూడా ఆయన చిత్తములో ఉంటేనే జరుగుతుంది అని చెప్పుకొనవలెను. లేదంటే ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే, దేవుని చిత్తముతో నాకు పని లేదు, నేను నా ఇష్టానుసారముగా నిర్ణయాలను తీసుకుంటాను, ఆలోచిస్తాను, వాటిని నెరవేర్చుకోగలను అనుకుంటే అహీతోపెలను ఉదాహరణగా చూడండి అంటున్నాడు దేవుడు. నీ హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి, కానీ వాటిని నీవు నెరవేర్చలేవు, వాటిని నేను రద్దు చేసేస్తాను. యెహోవా తీర్మానమే స్థిరము అని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనము ఆలోచన చేస్తూ ఈ విషయాన్ని గూర్చి నేర్చుకోగలిగితే, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. పరలోకమందున్న దేవుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడు చూడండి. ఆయన చిత్తమును ఆయన జరిగిస్తాడు, ఆయన ఆలోచనను ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఆలోచనకు ఎవ్వరూ అడ్డుపడడానికి వీలు లేదు. ఆయన చిత్తమునకు ఏ ఒక్కరూ కూడా అడ్డు చెప్పడానికి వీలు లేదు. అది తప్పనిసరిగా జరుగుతుంది. మరి మనుషుల ఆలోచనలైతే అవి నెరవేరు. అవి దేవుని చిత్తమునకు అనుకూలంగా ఉంటే నెరవేరినట్టు కనిపిస్తాయి. అహీతోపెలు కూడా పూర్వ వైభవంలో అతడు ఎలా ఉన్నాడు? దేవుని చిత్తమునకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలు తీసుకున్నాడు గనుక అవి నెరవేరాయి. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాన్ని కలిగి ఉంటే అది ఎప్పటికీ నెరవేరదు, నీవెంత గొప్పవాడవైనా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని చిత్తము తప్పనిసరిగా నెరవేరుతుంది. అందుచేతనే వ్రాయబడినటువంటి మాటలను చూడండి. నా ఆలోచన నిలుచును అంటున్నాడు దేవుడు. నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదను. నా చిత్తమంతయు, అందులో ఏమాత్రం కూడా కొంచెము కూడా తొలగిపోదండి, నెరవేరకుండా నిష్ఫలము కాదండి. దేవుని చిత్తమంతయు నెరవేర్చుకొనును, దేవుని చిత్తమంతయు నెరవేర్చుకొనును. ఆయన ఆలోచన తప్పకుండా నిలుచును, అది పడిపోదు, నిలుచును. కనుక పరలోకమందున తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన అనగానే, ఆయన తీర్మానాలు అనగానే, ఆయన స్థిరమైనటువంటి నిర్ణయాలు అనగానే అవి ఎంత గొప్పవో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కనుక ఆయన యొక్క ఆలోచనను అనుసరించి మనం బ్రతకగలిగితే మన ఆలోచన కూడా ఫలవంతమైనదిగా ఉంటుందని ఇప్పుడు మీకు తెలుస్తుందా?
ఈ విషయము మీ గ్రహింపులోనికి ఇప్పుడు రావాలి. ఇప్పటి వరకు దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఏవేవో నిర్ణయాలను మీరు తీసుకుని ఉండొచ్చు. ఆ విషయాలలో మీరు భంగపడి ఉండొచ్చు. కానీ ఇక మీదట దేవునికి చోటివ్వండి. ప్రభువు చిత్తమైతే, దేవుని చిత్తమును నేను తెలుసుకోవాలి, పరీక్షించి దేవుని చిత్తమును నేను గ్రహించాలి, దేవుని ఆలోచనే నా ఆలోచనగా నేను మలచుకోవాలి, అటువంటి నిర్ణయాలను నేను కలిగి ఉండాలి. అప్పుడు నా బ్రతుకు ఫలవంతమైనదిగా ఉంటుందని మీకు అర్థం కావాలి. ప్రియులారా, దానియేలు గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి ఒకానొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వాక్యాన్ని మీరు చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వాక్యం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. చూసారా ఇక్కడ ఏమని రాయబడిందో? ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన నిర్ణయము ఏ స్థాయిలో ఉంటాయంటే పరలోక సేన ఎడల కూడా ఆయన తన చిత్తమును జరిగిస్తాడు. విశ్వమంతటిలో కూడా ఆయన చిత్తము నెరవేరుచున్నది, ఆయన ఆలోచన నెరవేరుచున్నది. అందుచేతనే కదండి ఈ విశ్వం ఇంత చక్కగా ముందుకు కొనసాగుతోంది. ఎన్నో వందల వేల సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఈ విశ్వాన్ని మనం చూస్తుంటే ఎంతో క్రమబద్ధంగా వాటి వాటి కక్షలలో ఆయా గ్రహాలు, నక్షత్రాలు కదలికలను జరిగిస్తూ నిర్వహింపబడుతున్నాయంటే అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుని యొక్క తీర్మానము. ఎవరికైనా సామర్థ్యం ఉందా? ఆయన చెయ్యి పట్టుకొని ఎందుకు ఇలా జరిగిస్తున్నావు అని అడగటానికి ఎవరికైనా సామర్థ్యం ఉందా? ఎవరికి సామర్థ్యం లేదు, తల దించడం తప్ప. ఆయన తీర్మానం ముందు, ఆయన నిర్ణయం ముందు, ఆయన ఆలోచన ముందు మనుషులు తలదించడం తప్ప ఎవరికైనా ఆయన చెయ్యి పట్టుకొని అడగడానికి సామర్థ్యం ఉందా? ఏం చేస్తున్నావయ్యా నీవు, నీ ఆలోచన ఏంటయ్యా ఇలా ఉంది అని అడగడానికి ఎవరికైనా సామర్థ్యం ఉందా అని పరిశుద్ధ గ్రంథం ప్రశ్నిస్తోంది. ఒక ప్రాంతాన్ని తుఫాను బలంగా తాకిందనుకోండి, ఆ తుఫాను తాకిడికి ఆ ప్రాంతం అంతా విలవిలలాడిపోయిందనుకోండి, ఎవరైనా అడగగలరా? ఎందుకు ఈ ప్రాంతాన్నే నీవు టార్గెట్ చేశావు, ఈ ప్రాంతాన్ని ఈ విధంగా ఎందుకు అతలాకుతలం చేశావని దేవుణ్ణి ఎవరైనా అడగగలరా? సహాయక చర్యలు మాత్రమే చేసుకోవాలి. తుఫాను ఎప్పుడు ఆగిపోతుందో అని ఎదురు చూడాలి, ఆ వరద ప్రభావం ఎప్పుడు తీరుతుందో అని ఎదురు చూడాలి, సహాయక బృందాలను పంపించాలి, ఆ వరదలలో చిక్కుకున్నటువంటి వారికి ఆహారాన్ని, మిగిలినటువంటి వసతులను అందచేయాలి. ఆ తర్వాత సహాయక చర్యలన్నిటినీ కూడా ముగించాలి, పూర్తి చేసుకోవాలి, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవాలి, ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవాలి. అంతే తప్ప నీవెందుకు ఇలాగూ చేయుచున్నావని ఎవరైనా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించటానికి సమర్థులా చెప్పండి. ఎవరికీ అటువంటి సామర్థ్యం లేదు. అలాగే ఒక భూకంపం ఆ పెను ప్రమాదానికి ఎన్నో భవంతులు శిథిలావస్థలోనికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత సహాయక చర్యలు చేసుకోవడమే తప్ప ఎవరి మీద కేసు వేస్తారో చెప్పండి, ఎవరిని అడుగుతారో చెప్పండి, ఎవరిని ప్రశ్నించగలరో చెప్పండి. ఆయన నిర్ణయం అది, పరలోకమందున్న తండ్రి చిత్తం అది. అందుచేతనే ఆ మాటలను మీరు చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. అసలు ఎవరైనా అడగడానికి నిలబడదామనుకున్నా ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఒక ధూళి వంటివాడు, ఒక పురుగు వంటివాడు మహాదేవుని ఏమని అడుగుతాడు చెప్పండి? ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుడుకు ఎవడునూ సమర్థుడు కాడు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, బాగా గ్రహించాలి. పరలోకమందున్న తండ్రి చిత్తం అంటే అది శిలాశాసనం అన్నమాట, అది తప్పక నెరవేరునన్నమాట. ఆయన తన చిత్తమును తప్పక నెరవేర్చుకుంటాడు, ఆయన ఆలోచన తప్పకుండా నిలుస్తుంది. ఈ విషయం మన హృదయంలో బాగా స్థిరంగా నాటబడాలి. దేవుని చిత్తం అంటే అంత గొప్పది, దేవుని ఆలోచన అంటే అంత ఉన్నతమైనది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి.
అలాగే యోబు గ్రంథాన్ని కూడా మీరు చూడండి, అక్కడ కూడా ఈ విషయానికి సంబంధించినటువంటి చక్కని మాటలు రాయబడ్డాయి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వాక్యం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయన ఆలోచన ఒకే విధంగా ఉంటుంది, దానిని త్రిప్పగలిగిన వాడెవడు? నరుని హృదయంలో అయితే ఆలోచనలు అనేక విధాలుగా పుడతాయి. ఈ ఆలోచన, ఆలోచన, ఆ ఆలోచన, ఈ ఆలోచన అనుకుంటూ అనేక విధాలుగా ఆలోచనలు నరుని హృదయంలో అయితే పుడతాయి. కానీ ఆయన ఏకమైనటువంటి మనస్సు కలిగిన వాడు. ఆయన ఆలోచన స్థిరమైనటువంటి ఆలోచన, పరిపరి విధాలుగా గాలికి కొట్టినట్టు అటు ఇటు పోయేటువంటి ఆలోచన కాదైనది, స్థిరమైన ఆలోచన. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఆయన చిత్తమంటది, ఆయన సంకల్పం అంటది, అదే భూమి మీద నెరవేరుచున్నది. దేవుని చిత్తమును వ్యతిరేకించగలిగిన వాడు, దేవుని చిత్తమును నెరవేరకుండా ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఒక రోగము ప్రపంచాన్ని కబలించాలి అని దేవుని చిత్తంలో ఉంటే అది తప్పక నెరవేరుతుంది. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది అలా వ్యాపిస్తుంది అంతే. ఏదైనా ఒక ప్రకృతి పెను ప్రమాదం ఒక ప్రాంతానికి సంభవించాలి అని దేవుని చిత్తములో ఉంటే గనక అది తప్పక నెరవేరుతుందంటే, ఆయన ఆలోచన ప్రకారం ఎవరినైనా ఆ ప్రాంతంలో నుండి తప్పించాలనుకుంటే దేవుడు తప్పిస్తాడేమో కానీ ఆయన చిత్తము మాత్రము తప్పకుండా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. అందుచేతనే ఇక్కడ వ్రాయబడిన మాటలను చూడండి. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయన మనస్సు మార్చుకోడు, ఆయన పరిపరి విధాలైనటువంటి ఆలోచనలను కలిగి ఉండడు. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఇదిగో తండ్రి, నీ ఆలోచన సరైనది కాదు, ఈ ఆలోచనను నెరవేర్చని ఎవడైనా చెప్పడానికి సామర్థ్యం ఉందా? లేనేలేదు. కనుక ఆయన ఏక మనస్సు కలిగిన వాడని మీరు తెలుసుకోండి. ఆయనను మార్చగలిగిన వాడు ఎవడూ లేడని మీరు గ్రహించండి. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు. కనుక ఆయన ఇష్టాన్ని తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని చిత్తమును మీరు గ్రహించగలిగితే, దేవుని చిత్తమును మీరు వెంబడించగలిగితే అది కదా అసలైనటువంటి జీవితం, ఫలవంతమైనటువంటి జీవితం, ఆనందదాయకమైనటువంటి జీవితం. కనుక ప్రియులారా, ఈ విషయాలన్నిటిని మనం గ్రహిస్తున్నప్పుడు మనము తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏంటి? ఇక మీదట మన ఆలోచనలు కాదు, ఈ మానవ మట్టి మెదడుతో మనం ఆలోచించుకునేటువంటి ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనను నేను తెలుసుకోవాలి. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, తన ఆలోచనను తప్పక ఆయన నెరవేర్చుకున్న శక్తి కలిగిన వాడు గనుక ఆయన ఆలోచనను నేను తెలుసుకోవాలి, ఆయన యొక్క నిర్ణయాన్ని నేను గ్రహించాలి. ఆయన తీర్మానము స్థిరమైనది గనుక ఆయన చిత్తం అయితే ఏదైనా చెయ్యాలనేటువంటి ఆలోచన నాకు ఉండాలి అని మీరు ఆయనను వెంబడించటానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మనస్సును తెలుసుకోవాలి. దేవుని చిత్తము పైపైన మనకు అర్థమయ్యేది కాదు, పరీక్షించి తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవాలి. అందుచేతనే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని మనం చూడగలిగితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. చాలామంది ఇదిగో క్రొత్త సంవత్సరం వచ్చింది, ఇదిగో మొదటి రోజు, నేను ఈ నిర్ణయం తీసుకోవాలి, ఆ ఆలోచనను కలిగి ఉండాలి, ఈ తీర్మానంతో నేను ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు కదా. అసలు అవి దేవుని చిత్తమా? అవి దేవుని చిత్తమా? ఎప్పుడైనా మీరు పరీక్షించి తెలుసుకున్నారా దేవుని చిత్తాన్ని? ఇదిగో ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను మీరు చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. లోక మర్యాద ఒకటి ఉంది. లోక మర్యాద ఏంటి? మనం కొన్ని ఆలోచనలు కలిగి ఉండాలి, కొన్ని కలలు కనాలి, ఆ కలలను మనం నెరవేర్చేసుకోవాలి. ఇది లోక మర్యాద. కానీ ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అది ఉత్తమము కాదు. ఈ లోక మర్యాద ఉత్తమమైనది కాదు. ఈ లోక మర్యాద మీకు అనుకూలమైనది కాదు. చివరకు మీకు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వదు. ఈ లోక మర్యాద సంపూర్ణమైనది కాదు, అపరిపూర్ణంగా ఉంటుంది, అపరిపూర్ణంగా ఉంటుంది. అయితే దేవుని చిత్తము ఉత్తమమైనది.
దేవుని చిత్తము మీకు అనుకూలమైనది. అది మీ దృష్టికి ఈరోజు కష్టంగా ఉన్నా కానీ చివరకు ఫలితాన్ని ఇస్తుంది. అది చివరకు మిమ్మల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. కనుక దేవుని చిత్తము ఉత్తమమైనది, దేవుని చిత్తము అనుకూలమైనది, దేవుని చిత్తము సంపూర్ణమై ఉన్నది. కనుక ఆ దేవుని చిత్తమును మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఈ విషయమై మీరు రూపాంతరం పొందాలి. ఈ విషయమై మీ మనస్సును మార్చుకోవాలి. ఈ విషయమై మీరు నూతనపరచబడాలి. ఏ విషయమై? దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవాలనేటువంటి విషయమై. అంతే తప్ప లోకం అంతా కూడా ఈరోజు క్రొత్త ఆలోచనలు, క్రొత్త నిర్ణయాలు, క్రొత్త తీర్మానాలు అనుకుంటుంది. దేవుని చిత్తమేది, దేవుని చిత్తమేదో దానిని పరీక్షించి తెలుసుకోవటానికి నేను రూపాంతరం పొందాలి, నేను నూతనం అయిపోవాలి, నేను మారిపోవాలి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందండి? ఆ ఆలోచన ఎవరు కలిగి ఉంటారంటే ఇదిగో దేవుని గ్రంథాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నవారు మాత్రమే ఆ ఆలోచనను కలిగి ఉంటారు. నేనేదేదో ఆలోచనను కలిగి ఉండి ఏదేదో నిర్ణయాలు తీసుకోవడం కాదు, దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవటానికి నేను మనస్సును మార్చుకొని నూతనమైపోయి రూపాంతరం పొందాలి. ఇక మీదట నేను దేవుని చిత్తమును తెలుసుకోవాలనేటువంటి మనస్సు మనలో ఉండాలి. లేదు, లోక మర్యాదనే మీరు ఇంకా అనుసరించాలి అనుకుంటున్నారా? లోకములో ఉన్నటువంటి మిగిలిన అందరి వలె నేను ఆలోచించాలి, ఏవేవో నా ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? వాటిని దేవుడు రద్దు చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడిందండి. అవన్నీ నెరవేరేటివి కావు, అవన్నీ కూడా ఉత్తమమైనవి కావు, అవన్నీ కూడా మీకు అనుకూలముగా ఉండేవి కావు, భవిష్యత్తుకు మీకు అనుకూలమైనవిగా ఉండేటివి కావు. అవన్నీ అపరిపూర్ణమైనవి, అసంపూర్ణమైనవి, సంపూర్ణమైనవి కావు. అవి రద్దు చేయబడతాయి. అహీతోపెలు ఆలోచన ఎలా రద్దు చేయబడింది, అలా రద్దు చేయబడతాయి అంటున్నాడు దేవుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి మాటలను మీరు చూడండి. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 33వ కీర్తన 10వ వాక్యాన్ని మీరు చూడండి. 33వ కీర్తన 10వ వాక్యం. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసారు కదా. ఇదిగో ఈ లోక మర్యాద అంటే ఈ విధంగానే ఉంటుంది. అన్యజనుల ఆలోచనలు, అన్యజనుల ఆలోచనలను దేవుడు ఏం చేస్తాడు? వ్యర్థపరుస్తాడు. వ్యర్థపరచునని రాయబడిన చూడండి. వ్యర్థపరచును అంటే రద్దు చేసేస్తాడు దేవుడు. అవి నెరవేరవు, మధ్యలో ఆగిపోతాయి, అసంపూర్ణంగా ఉంటాయి. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. మీకు ఆలోచనలు అనేక విధములుగా పుట్టచ్చు, కానీ దేవుడు వాటిని నిష్ఫలముగా చేసేస్తాడు. అంటే ఫలమునివ్వవు, చివరకు మీకు నిత్యజీవ ఫలమును ఇవ్వవు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం ఏదో దానిని పరీక్షించి తెలుసుకోవటానికి మీరు మారండి, మీరు నూతనమవ్వండి, రూపాంతరం పొందండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించాలి అనుకుంటే కనుక ఇదిగో ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల ప్రకారము దేవుడు వాటిని వ్యర్థపరుస్తాడు. అవి నిష్ఫలమైపోతాయి, అవి నిష్ఫలమైపోతాయి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 21వ అధ్యాయాన్ని కూడా మీరు చూడండి. సామెతలు గ్రంథము 21వ అధ్యాయము 30వ వాక్యం నుండి మీరు చూడండి. సామెతలు గ్రంథము 21వ అధ్యాయము 30వ వాక్యం నుండి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. ఈ లోక మర్యాద, అన్యజనముల ఆలోచనలు ఇవన్నీ నిలుస్తాయా? ఇవి వ్యర్థపరచబడతాయి, ఇవి నిష్ఫలమైపోతాయి, నిలువవు అంటున్నాడు దేవుడు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైన, అది జ్ఞానం కావచ్చు. అహీతోపెలు జ్ఞానవంతుడే, అహీతోపెలు జ్ఞానవంతుడే. తాను చెప్పినటువంటి ప్రతి ఆలోచన కూడా ఎంతో చక్కగా ఉండేది. అది దేవుని చిత్తమునకు విరోధమైనదైతే అది జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు, పడగొట్టబడుతుంది. దేవుని చిత్తమే జరుగుతుంది. అలాగే 31వ వాక్యం కూడా చూడండి. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. యుద్ధం వచ్చేస్తుంది కనుక మనం అందరం ఏం చేయాలనుకుంటాడు? రాజు, సైన్యాధిపతి ఏం చేయాలనుకుంటారు? వీరు గుర్రములను సిద్ధపరుద్దాం, ఆయుత్తపరుద్దాం. అంటే యుద్ధం వచ్చేస్తుంది కనుక గుర్రములను రెడీ చేసుకుందాం, రథాలను రెడీ చేసుకుందాం, యుద్ధ సామాగ్రి అంతటిని
రెడీ చేసుకుందాం అని రాజు అనుకుంటాడు, సైన్యాధిపతి అనుకుంటాడు, సైనికులందరూ ఆ పనుల్లో ఉంటారు. కానీ రక్షణ యెహోవా అధీనము. నీవు గెలవాలా ఓడిపోవాలా అనేది దేవుని అధీనం. మేము గెలవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా గుర్రాలను సిద్ధం చేస్తారు, రథాలను సిద్ధం చేస్తారు, యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. కానీ గెలిచేది ఎవరు, నిర్ణయించేది పరలోకమందున్న దేవుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నరుల ఆలోచనలు పరిపరి విధాలు, అనేకమైనటువంటి ఆలోచనలను మనుషులు కలిగి ఉంటారు. ఎన్నెన్నో తీర్మానాలను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆ యెహోవా తీర్మానం ఏమిటి, నా విషయమై దేవుని చిత్తం ఏమిటి అనేది మీకు అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదవాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి. అప్పుడు మీకు దేవుని చిత్తం ఏమిటో అర్థమవుతుంది. దేవుని చిత్తమును మీరు పరీక్షించి తెలుసుకున్నప్పుడు మీరు మారిపోతారు, మీరు నూతనమైపోతారు, రూపాంతరం పొందుతారు. దేవుని చిత్తమే మీకు అర్థమైతే మీ ఆలోచనలన్నీ కూడా ఆయన చిత్తమును వెంబడిస్తూ ఉంటాయి, ఆయన చిత్తమును అనుసరిస్తూ ముందుకు కొనసాగుతాయి. అవన్నీ కూడా ఫలవంతం అవుతాయి, అవన్నీ కూడా నిలుస్తాయి. ఎందుకంటే దేవుని ఆలోచన ఎంత గొప్పదో మీరు నేర్చుకున్నారు కదా. కనుక మీ ఆలోచన దేవుని యొక్క చిత్తమును వెంబడించేదిగా ఉన్నప్పుడు ప్రభువు చిత్తమైతే ఇది అది చేతము అని దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొని మీరు మారిపోయి దేవుని కొరకు బ్రతకగలిగితే, క్రీస్తు యేసు ప్రభువులో మీ బ్రతుకులను ముందుకు కొనసాగించుకోగలిగితే మీరు నిత్య జీవ ఫలమును తప్పక చూస్తారు. కనుక మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తమునకు అనుకూలమైన తీర్మానములను కలిగి ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకముగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీ చిత్తము ఎంతో స్థిరమైనది, మీ తీర్మానము జరిగేటిది. నాయన, నరుల యొక్క హృదయములో ఆలోచనలు అనేక విధములుగా పుట్టిన మీ తీర్మానము మాత్రమే స్థిరమైనదిగా, నిలిచేదిగా, నెరవేరేదిగా ఉంటుంది. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చక్కగా మాకు వివరించినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మీ చిత్తమును పరీక్షించి తెలుసుకొనగలుగుటకు మా మనోనేత్రములు తెరుచుకునే భాగ్యమును దయచేయండి. మీ గ్రంథమును పూర్తిగా చదివి గ్రహించి మీ చిత్తమును మేము నేర్చుకున్న వారమై మా ఆలోచనలన్నీ కూడా మీ చిత్తమును అనుసరించి ఉండగలుగుటకు మీ సహాయమును మాకు దయచేయండి. ఈ విషయములో మేము నూతనమై, మేము మారిపోయి రూపాంతరము పొంది తండ్రి మీ చిత్తమునకు పూర్తిగా మేము లోబడగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. లోకమంతా దాని మర్యాదను అనుసరించుచుండగా మేమైతే మీ చిత్తమును అనుసరించేటువంటి భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ నూతన దినములను చూచేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తూ మీ చిత్తమును నెరవేర్చుటకే మేము బ్రతికి ఉన్నామని గ్రహిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణలో మేము ముందుకు కొనసాగుచు ఈ రక్షణ ఫలమును అందుకొని నిమిత్తము మమ్మను దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.